చాలామంది అంటుంటారు, ఆదాము ఆ రోజుని తప్పు చేశాడు, అవ్వగారు తప్పు చేశారు, అంచేత వాళ్ళు చేసిన పాపం వల్ల మీ రోజు మాకు కష్టాలు వచ్చాయని అని చాలామంది అనుకుని ఉంటారు. సరే, ఆదాముగా తప్పు చేశారు, భార్య తప్పు చేసింది, అందువల్ల మరి శాపం వచ్చింది ఈ లోకంలోకి, పాపం వచ్చింది, మరణం వచ్చింది. మరి ఆ మరణాన్ని తప్పించుకోవడానికి యేసుప్రభు గారు వచ్చారు కదా, మరి యేసుప్రభు గారిని అంగీకరించి ఆ రూట్ వెళ్ళిపోవచ్చు కదా నువ్వు. ఏం చేపు ఆదాం తప్పు చేశాడు, ఆదాం తప్పు చేశాడు, ఆదాం తప్పు చేశాడు. నువ్వు తప్పు చేయకుండా బ్రతుకు, నీ మీదకి ఏ శాపం ఉండదు, ఏ మరణం ఉండదు, నువ్వు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. నువ్వు తర్వాత ఆలోచించు. ఆదాము మీద అడివి లేదా అవ్వగారి మీద పడి ఏడవడం కాదు, నేల బ్రతుకుతున్నాను, ఆయన లోకం ఎలాగో నాకు మార్గం ఉందా, ఆ మార్గాన్ని తెలుసుకున్నానా, దాని గురించి ఆలోచించు నువ్వు.